జయ గురుదేవదత్త. మనం ఇప్పుడు సింహరాశిని తెలుసుకున్నాం. అసలు సింహరాశి అంటేనే ఒక రకమైన ఫోకస్. ఆ వ్యక్తి ఎప్పుడు వెలుగుతూ ఉంటారన్నమాట. తన చుట్టూ దీపాలు కాంతులు వెలుగుతూ ఉంటాయన్నమాట. అతను ఎప్పుడు కూడా మంచి మంచి ప్రదేశాలు తిరగాలి. అంటే తను ఉన్న ప్రదేశం ఎప్పుడు కూడా కాంతితో ఉండాలన్నమాట. తను ఒక అంటే ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడనమాట. అది శ్రమజీవి అనుకోండి, మీరు ఎక్కువ శ్రమ పడతా అనుకోండి, కానీ తనకి అక్కడ పని చేయకపోతే నచ్చదన్నమాట. తను ఎప్పుడు నీట్గా ఏదో పని చేస్తూనే ఉంటాడు, శుభ్రత ఉంటుంది. తను అందరూ గుర్తిస్తుంటారన్నమాట. ఈ వ్యక్తి చాలా మంచివాడు. అది రాజకీయాల్లో ఉంటే కింద అసిస్టెంట్గా పనిచేసినా తన వాల్యూ అంతే ఉంటుంది. తన హోదా పెద్దగా పనిచేసినా తన ఒక రాజకీయ నాయకుల్లా వెలిగినా కూడా వెలుగుతాడని. అంటే ఇతను రాజకీయాల్లోనూ ప్రభుత్వ శాఖల్లోనూ లేదా ఒక టెంపుల్లో కనీసం అర్చకుడిగా చేసినా కూడా నాన్ స్టాప్ పనిలోనే ఉంటాడు. ఏదో పని చేస్తూనే ఉంటాడు. తను ఎక్కడ కూడా ఖాళీ ఉంటాడు అనమాట. తను చేసే పని 100 మంది కళ్ళలో కనబడాలి అని ఆలోచిస్తుంటారు అనమాట. ఎప్పుడు కూడా ఖాళీ ఒక సెకండ్ కూర్చోవాలి అని ఆలోచన రాకుండా ఉంటారు సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు ఎక్కువ నిద్ర ఎక్కువ పోదాం, రెస్ట్ ఎక్కువ తీసుకుందాం అన్న సమయం చాలా తక్కువగా ఉంటుంది అనుకోండి. ఎక్కువ ఏదో పని చేయాలన్న ఆలోచనతో ఉంటుంటారు అనమాట. అది సింహరాశికి ధన రాశిలోనే శుక్రుడు ప్లస్ బుధుడు కూడా కాంబినేషన్లో ఉన్నారు కనుక మీకు ఈ సిచ్యువేషన్లో స్థిర మూలకంగా కావచ్చు, లేదంటే సెకండ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ కదా, అలా సెకండ్ పర్సన్ ద్వారా వచ్చే లాభాలు పొందొచ్చు. తర్వాత సోదరులు, మీ అక్క చెల్లెలు ఎవరు ఉంటే మీతో కలిసి ఉండొచ్చు. ఈ నెలంతా కూడా మీతో సఖ్యంగా ఉండొచ్చు. మీతో ప్రేమానురాగాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మీ పార్ట్నర్స్ కూడా, మీ పార్ట్నర్స్ కాదు, మీ ఫ్రెండ్ సర్కిల్ మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీకు వాళ్ళందరూ కూడా సహాయం చేయడం అవకాశాలు ఉంటాయి. తర్వాత కుటుంబము వచ్చేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ కుటుంబంలో ఎందుకుంటారంటే కన్య అంటేనే చాలా సిస్టమ్ మేనేజ్ చేస్తాను. అయితే మీ కుటుంబంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు కుటుంబంతో వాళ్ళతో చాలా జాగ్రత్త డీల్ చేయాలి. ఎందుకంటే కుటుంబం మీ పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. చాలా ప్రతి విషయంలోనూ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. అంటే వాళ్ళు చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. కానీ ఇలాంటి ఇన్ని గంటలకు వస్తే ఇన్ని గంటలు రావాలి, ఇన్ని గంటలు చేయాలి అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటారని తెలుసుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబం చాలా బాగుంటుంది. అలానే సోదరులు బాగుంటారు. అంటే సోదరులు ఎక్కువ ఆడవాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అక్క చెల్లి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ దాంట్లో కనుక ఎవరన్నా కనుక రవి గ్రహం వేరే ఉంటే పురుష గ్రహాలు ఉంటాయని చెప్తాం మనం. అయితే రాశి ప్రకారంగా చూడొచ్చు, మీరు లగ్నం ప్రకారం చూసినా ఇలానే జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదొకటి. తర్వాత ఈ రాశి వారికి ఈ మాసంలో సోదరులు అంటే ఆడవాళ్ళతో అంటే అక్క చెల్లెలతో చాలా స్నేహంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లి యొక్క పొజిషన్, తల్లి మాత్రం చాలా ఈ సింహరాశి వాళ్ళకి చాలా డెప్త్గా ఆలోచిస్తాయి. అంటే ఎక్కువ తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తను ఫోకస్ చేస్తుంది అనమాట. ప్రతి విషయంలో తను అందరినీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. తెలిసి తెలియనట్టుగా ఎవరికి కనబడినట్టుగా తన ఇన్వాల్వ్మెంట్ ఉంటారని తెలుస్తుంది ఈ రాశి వారికి. కానీ ఈ మూమెంట్లో ఈ రాశి వారికి చాలా ప్రశాంతత వస్తుంది. ఈ సింహరాశి వారికి ఈ నెలంతా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. తన కోరికలన్నీ ఈజీగా తీరుతున్నాయనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అనమాట. తర్వాత సంతానం చాలా గొప్పవాళ్ళు. సంతానం మంచి విద్యావంతులు అవుతుంటారు అనమాట ఈ రాశి వారికి. అది ఈ లగ్నమైనా కూడా వారు విద్యావంతులు అవుతుంటారు. మంచి విద్యలో వీళ్ళు ప్రావీణ్యత కలిగి ఉంటారని తెలుసుకోవచ్చు. కానీ వీళ్ళ ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే అందరికీ ముందు నేనే కనబడాలి, అంటే లైఫ్ లాంగ్ ఇతని పేరు ఎక్కడ మర్చిపోకూడదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. తర్వాత భార్య వచ్చేసరికి మాత్రం సింహరాశి భార్య ధనాన్ని తనే వృధా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రుణంతో ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక రుణాన్ని క్రియేట్ చేస్తుంటుంది భార్య, గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే భార్య మాటే వినాశం వస్తుంది కూడా అని గ్రహించవచ్చు. మహామేధావిని ఇతనికన్నా 100 రెట్లు తన మేధావి మంచి తెలివిగా వ్యవహరిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమ స్థాన ప్రభావంలో ఎవరు లేరు కనుక అది కూడా సేఫ్ కనుక అష్టమం కూడా మంచి సమస్యలు అంటూ పెద్దగా ఏమనిపించదు. భాగ్యంలో కూడా ఎవరు లేరు కనుక మీకు ధనం ఇబ్బంది అయితే ఏముండదు, ధనం నార్మల్గా వస్తుంది. కానీ దశమ వృత్తి సంబంధంలో మాత్రం విశేషమైన గ్రహాలు ఉండడం వల్ల ఎప్పుడు వృత్తిరీత్యా మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు, లాభాన్ని పొందుతారు తప్ప నష్టాలను పొందడం తెలుసుకోవచ్చు. తర్వాత లాభంలో కూడా ఎవరు లేరు, వేల్లో కూడా ఎవరు లేరు కనుక జీవిత ప్రయాణం ఈ నెలంతా కూడా సింహరాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. లేదా జాతిరీత్యా సింహరాశి లగ్నమే సింహలగ్నమైన వాళ్ళు కూడా జీవితము సింహలగ్నం వారు చాలా శ్రమజీవి కింద లెక్క వేసుకోవచ్చు అన్నమాట. కనుక ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త రాసిన విషయాల్లో ఏంటంటే ఈ రాశిలో మెయిన్గా చదవాల్సిన విషయాలు ఏంటంటే శరీర తాపం రావడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ శరీర తాపం రావడం, ఫిట్స్ రావడానికి ఎక్కువ సహజంగా ఈ లగ్నమే కావచ్చు, ఈ రాశి కావచ్చు, మీరు ఫిట్స్ రావడానికి ప్రతి వేడి ఉండడానికి కూడా అవకాశం ఉంటాయి. కానీ రవికి చదువుకోవడం మంచిది. రవి చదివినట్లయితే శరీర తాపం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. జయ గురుదేవదత్త.